ఆంధ్రప్రదేశ్లో 3,21,449 మంది వీధి వ్యాపారులకు, అంటే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే బండ్లు నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు నడుపుకునేటువంటి వాళ్ళు, మసాలా బళ్ళు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి 3,21,449 మందికి కేంద్ర ప్రభుత్వం ఒక్కోళ్ళకి 10,000 రూపాయల చొప్పున అప్పులు ఇచ్చింది. వాళ్ళు 11 నెలల్లోగా ఆ డబ్బులు కట్టాలి. నెలకు 1,000 రూపాయలు చొప్పున డబ్బులు కట్టేయాలి. కట్టేస్తే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ 20,000 ఇస్తుంది. ఆ తర్వాత అది తీరిస్తే 40,000 ఇస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దాన్ని ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా చేసింది. మెప్మా అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఇది జరిగింది. వీళ్ళు రెండో విడత 20,000 రూపాయలు అందిస్తారు వాళ్ళందరికీ కూడా. ఈ మొత్తాన్ని 26 నెలల్లో వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మూడో విడతగా 50,000 తీసుకోవచ్చు. రాష్ట్రంలో రెండో విడతలో 92,850 మంది, మూడో విడతలో 13,333 మంది రుణాలు అందుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేసిన అద్భుతం. కానీ పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది ఆ పథకాన్ని మేము చేసామని చెప్పేసి. ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, మోడీ సర్కార్ స్వనిధి పథకం అన్నమాట. అయితే విశేషం ఏంటంటే వీళ్లతో ఇప్పుడు ఆ పట్టణ పేదరిక నిర్మూలన విభాగం వాళ్ళు కొంత వీళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చేత స్విగ్గీలు జొమాటోలో కూడా రిజిస్టర్ చేయించారు. తద్వారా ఇప్పుడు రోడ్డు పక్కన బడ్డీ కొట్టు లాగా నడుపుకుంటున్నటువంటి చిన్నపాటి టిఫిన్ సెంటర్ల వాళ్ళు కూడా స్విగ్గీ జొమాటోల్లో అమ్ముకుంటున్నారు. దీని ద్వారా వాళ్ళ ఆదాయం భారీగా పెరిగిందన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నివేదిక చెప్తున్నటువంటి సత్యం.